అక్షరంతో అభివృద్ధి సాధించవచ్చని, అక్షరంతో అజ్ఞానాన్ని తొలగించవచ్చని, అక్షరంతో ముందడుగు సాధించవచ్చని మొట్టమొదటిసారిగా మహిళలకు అక్షరాభ్యాస పెంపొందించేందుకు కృషి చేసినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. బీసీ కులాలకు సంబంధించిన అందరం మిత్రులము ఈరోజు నివాళి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల ప్రకారం మహిళలకు విద్య అనేది ఒకటి అందని ద్రాక్షగా ఉండేది. మహిళలు గడప దాటి బయటికి రావడానికే అప్పుడున్న కట్టుబాట్లు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ కాలంలోనే సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ మహిళలకు అక్షరాస్యత కోసం కృషి చేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక సేవలో కూడా పూలే దంపతులు ఇద్దరు కూడా పాల్గొనడం చాలా గర్వకారణం. ఈరోజు అనేక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుంటానంటే దానికి కారణం ఆ సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు చేసినటువంటి కృషిగా మనం గుర్తించుకోవాలి. ఈరోజు బీసీ కులాల నుంచి అనేక మంది కలెక్టర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా అనేక విధాలుగా ముందుకొస్తున్నారు. రాజకీయ రంగంలో, విద్యా రంగంలో, ఆర్థిక అనేక రంగాల్లో మహిళలు ఇలా ముందుకు తీసుకుపోతున్నారంటే ఆ రోజు ఇలాంటి మహనీయులు చేసినటువంటి కృషి ఫలితంగా మనం చెప్పుకోవచ్చును. మేము అంటే బీసీ కులాలకు సంబంధించి ఆశాజ్యోతి అయినటువంటి సావిత్రిబాయి పూలేను స్మరించుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బీసీ కులాల ఐక్యత కోసం పాటుపడడం జరుగుతుంది. రేపు రాజ్యాధికారం దిశగా పూలే యొక్క దంపతులను స్ఫూర్తిగా తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి రాజ్యాధికారం కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మా కులానికి సంబంధించి వెనుక కుల జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మా రాష్ట్ర అధ్యక్షులు గట్క విజయ్ కుమార్ గారు బీసీ కులాల సంఘాలకు సంబంధించి జేఏసీ కన్వీనర్ గా కూడా పనిచేస్తున్నారు. ఆ విధంగా అంటే బీసీలలో ఒక ఐక్యత పెంపొందించి బీసీల రాజ్యాధికారం కోసం మనం కృషి చేయాలి. అదేవిధంగా మన వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ మహిళ విద్యపైన సాయి శివాని పోయిన సంవత్సరం ఐఏఎస్ గా సెలెక్ట్ కావడం బీసీ కులాలందరికీ గర్వకారణం. ఒక మహిళ అంటే సావిత్రిబాయి పూలే చెప్పిన విధంగా మహిళ అక్షరాస్యతతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావనతో ఆ అమ్మాయి లాంటి వాళ్ళు ఈ రోజు కలెక్టర్లుగా, ఐఏఎస్లుగా సెలెక్ట్ కావడం మనందరికీ గర్వకారణం. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందు నడవాల్సిన అవసరం ఉంది. జై బీసీ, జై బీసీ. కొనసాగిద్దాం పూలే దంపతుల ఆశయాలను, కొనసాగిద్దాం పూలే దంపతుల ఆశయాలను.